నమస్తే ట్రేడర్స్. వర్షం పడుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయితే ఏమనుకోకండి. మార్కెట్ అనేది అయితే ప్రీవియస్ డే క్లోజింగ్ రేంజ్లో అయితే ఓపెన్ అయింది. మనకి ఓపెన్ కాగానే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఫైవ్ మినిట్స్ జోన్ అయితే మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ జోన్ మార్క్ చేసుకోవడానికి కారణము, అంటే 5 మినిట్స్ క్యాండిల్ జోను మార్క్ చేసుకోవడానికి కారణము, అది ఇట్లా ఒక మంచి రెసిస్టెన్స్ సపోర్ట్లోకి యాక్ట్ అవుతుంది. అందుకే మార్క్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు 5 మినిట్స్ బ్రేక్ అయింది, కానీ బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ అయితే ప్లాన్ చేయొద్దు. ఒక పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఓకే, బ్రేక్ అయ్యి మొత్తం రివర్స్ అయితే అయింది. అక్కడనే నేను చిన్న కన్సల్టేషన్ అయితే అనుకున్నా, కానీ కాలేదు. బట్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే, మనకి ఇంతకుముందు ఉన్న ఒక లో అనేది బ్రేక్ అయింది. ఇంకా నా లో అనేది బ్రేక్ అయింది, కానీ కిందికి సస్టైన్ అవుతలేదు. ప్రీమియంలో ఇట్లా చూస్తున్నా, అలాగే స్పాట్లో ఇట్లా సస్టైన్ అనేది అవుతలేదు. ఇప్పుడైతే ఒక ట్రేడ్ అనేది కాల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాం. రీజన్ సింపుల్ ఫ్రెండ్స్, ఆ లో అనేది బ్రేక్ అయింది, ఆ లిక్విడిటీ అనేది తీసుకుంది. మనకి డైరెక్షన్ అయితే అప్ సైడే, డైరెక్షన్ తెలిసింది కాబట్టి ఒక ట్రేడ్ అయితే తీసుకున్నా. $6.12కి తీసుకున్నా. 6.82 అయితే స్టాప్ లాస్ పెట్టినా. సారీ, 85. యాక్చువల్గా స్టాప్ లాస్ అయితే చాలా ఎక్కువ పెట్టినా, నాకు తెలియదు. ఇది క్యాల్కులేషన్ కొంచెం మిస్ అయిందనమాట. యాక్చువల్ స్టాప్ లాస్ అయితే 692. యాక్చువల్ స్టాప్ లాస్ 692, బట్ అప్పుడు చూసుకోలేదు. ఇప్పుడు మనకి ప్రీమియంలో హై ఉన్నది ఫ్రెండ్స్, 637 ఆ రేంజ్కి వస్తానైతే నేను సెల్ అనేది చేస్తా. అక్కడ ప్లాన్ అయితే వేస్తున్నా. సేమ్ స్పాట్లో ఇట్లా అంతే. 55,278 ఆ రేంజ్కి వస్తే అయితే నేను సెల్ చేసేస్తా. 5 మినిట్స్ హై అనమాట అది. స్పాట్లో అయితే ఆ రేంజ్కి వస్తుంది, బట్ మనకి ప్రీమియంలో అయితే అంతగా మూమెంట్ అయితే కనిపిస్తలేదు. అందుకే స్టాప్ లాస్ అనేది అయితే ఇప్పుడు 600కి పెట్టేశాను. ఒక 12 పాయింట్స్ స్టాప్ లాస్. మనకు ప్రీమియంలో ఆ రేంజ్కి వస్తే అయితే సెల్ చేద్దామని చూస్తున్నా. మీరు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది స్ట్రాటజీ. మీరు అంటే క్లారిటీగా చూడండి, కొంచెం మీకు అర్థమైపోతుంది అనమాట.
మనము డైలీ 20 పాయింట్స్ బుక్ చేయడానికి కారణం ఏందంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఎట్లనో ఉండని సైడ్ వేస్ ఎట్లనో ఉండని కానీ 20 పాయింట్స్ అయితే ఇస్తుందన్నమాట మార్కెట్. అదే మనం డైలీ 40 పాయింట్స్ అంటే డైలీ 40 పాయింట్స్ అయితే ఇవ్వలేదు కదా మార్కెట్. దానికి రీజన్ అంటే ఇది ఇట్లా మనకి ఎక్స్పీరియన్స్ బట్టే మనము ప్రీవియస్ వీక్ చెక్ చేసాం కాబట్టి ఈ వీక్ ఇలా అయితే ట్రేడ్ చేస్తున్నా. ఇప్పుడైతే మనకి 100-150 అలా అయితే ప్రాఫిట్ రన్ అవుతుంది. 400 రీచ్ అయింది కానీ కిందికి వచ్చి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ వెయిట్ చేస్తున్నా. ఒక చిన్న కన్సల్టేషన్ అయితే ఫామ్ అవుతుంది. 5 మినిట్స్ రేంజ్ బ్రేక్ అయితే ఫామ్ అవుతుంది. బట్ మనము ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. మనము ఇది బ్రేక్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకు వచ్చింది బుక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అంటే రిగ్రెట్ ఫీల్ అవన్నీ ఉండొద్దు. ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. ఓకే, 500, ఓకే 600, 700 రీచ్ అయింది ఫ్రెండ్స్. బట్ మనకు బుక్ చేసుకునే ఛాన్స్ రాలేదు. బుకింగ్ చేసుకునే ఛాన్స్ వచ్చే దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఓకే 640, 740 రీచ్ అయింది. కానీ 740లో సస్టైన్ అయితేనే కదా మనం బుక్ చేసుకున్నది. సస్టైన్ కాకముందుకే మనము బుక్ చేస్తే మళ్ళా మొత్తం అనేది అంటే తగ్గిపోతుంది అన్నమాట మన ప్రాఫిట్. అలానే బుక్ చేయకపోవడం ఇట్లా మిస్టేకే. బుక్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, 5 మినిట్ జోన్ ఇంపార్టెన్స్ చాలా స్ట్రగుల్ అయితే అవుతుంది అక్కడ మార్కెట్. చెప్పలేము, బ్రేక్ అయినా కావచ్చు, అక్కడ నుంచి రివర్స్ అయినా కావచ్చు. కన్సాలిడేషన్ అయినంత మాత్రాన బ్రేక్ అవుతుందని గ్యారంటీ లేదు, ఏదైనా జరగవచ్చు. అందుకే 700 వస్తే అయితే నేను బుక్ చేసేస్తాను. ఇప్పుడు కాస్ట్కి అయితే పెట్టేస్తున్నా ట్రయలింగ్. ఓన్లీ మన ప్రాఫిటే రిస్క్ చేస్తున్నా. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక మేజర్ జోన్ దగ్గర అవుతుంది. ఓకే 700 రీచ్ అయింది. ఓకే 730 ట్రయల్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే అగ్రెసివ్ ట్రయల్ అయితే హిట్ అయిపోయింది. ట్రయలింగ్ ఎస్ఎల్ 661. ఓకే, ఈరోజు డే అయితే క్లోజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.